నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్, టారెట్ రీడర్, క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనుపమ నమస్తే గారు. అండి. అనుపమ గారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటారు కదా. అవును. సో అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏలినాటి శని అనంగానే చాలా భయపడిపోతాం. అవును. ఎందుకంటే ఏదో చెడు జరిగిపోతుంది. నిజంగానే కొన్ని సిచ్యుయేషన్స్ అలాగే ఉంటాయి. అవును. ఏదైనా చెప్పంగానే నీకు శని ఏలినాటి శని జరుగుతుంది, లేకపోతే అష్టమ శని ఉంది అవును. అంటారు కదా. నిజంగానే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఎప్పుడు చెడు ఫలితాలే ఇస్తూ ఉంటాయా అవి? లేదా కొన్ని మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయా? అలాగే 2025లో ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళా రాశి ఫలితాలు అవును. అందరికీ మారతాయి కదా. ఇప్పుడు కొంతమందికి ఏలినాటి శని అవును. వెళ్ళిపోతుంది, కొంతమందికి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. అవుతుంది. అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని అవును. కూడా. వాళ్ళు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల ఈ కష్టాలు కొన్ని ఉంటాయి కదా, వాటి నుంచి తప్పించుకుని వాళ్ళ లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా, సక్సెస్‌గా వాళ్ళు వెళ్ళగలుగుతారు అంటే దాని గురించి కొన్ని రెమెడీస్ చెప్పండి. అలాగే నిజంగానే బాధలు పెడుతుందా అనేది కూడా ఓకే. మాకు వివరించండి. జనరల్‌గా ఏలినాటి శని అనేసరికి మీరన్నట్టే హ్మ్. చాలా మంది భయపడుతూ చాలా ఉంటారు. భయపడతారు. నేను ఈ లైన్‌లోకి రాకముందు నేను భయపడేదాన్ని. హ్మ్. సో, హ్మ్. అది కామన్ అన్నమాట. ఓకే. శని హ్మ్. అనేసరికి మనము 9 గ్రహాలలో మిగతా 8 గ్రహాలను పక్కన పెట్టేసి శనినే పట్టేసుకుంటాం అవును. ప్రతిసారి. ఎందుకంటే ఇక్కడ ఆయన కర్మకారకుడు శని. హ్మ్. శనేశ్వరుడు అనే ఈ గ్రహము కర్మకారకులనమాట. హ్మ్. మనకి లా అండ్ జస్టిస్ అంతా కూడా మనకి ఆయన ఓకే. ఒక లిస్ట్ హ్మ్. ఉంటుంది ఆయన దగ్గర. హ్మ్. మనం ఏం చేసామో దానికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని. అంటే ఇక్కడ ఏదో కర్ర పట్టేసుకొని పనిష్మెంట్ ఇచ్చేలాగా కాదు. మనల్ని ఒక సత్మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం అనమాట. ఫండమెంటల్ యూనివర్సల్ లా ప్రకారం చూసుకుంటే. సో, ఏళ్నాటి శని జనరల్‌గా ఈ గోచారం మనకి చంద్రుడిని మనం ఆధారంగా తీసుకొని చంద్రుడి నుంచి చూసుకున్నట్లు అయిపోతున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే చంద్రుడి నుంచి శని వ్యయ స్థానంలో లగ్నంలో అంటే చంద్రుడి పైనే హ్మ్. మొదటో స్థానంలో లేకపోతే రెండో స్థానంలో సంచారం జరిగినప్పుడు ఈ మొత్తం పీరియడ్ అంతా కూడా రఫ్‌గా 7.5 సంవత్సరాలు అంటారు. కానీ మధ్యలో వక్రగతిలోకి కూడా వెళ్తారు కాబట్టి రఫ్‌లీ 7.5 నుంచి 8 ఇయర్స్ వరకు ఈ ఏళ్నాటి శని ప్రభావం అనేది కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, దీని ప్రభావం మనకి ఫస్ట్ 2.5 ఇయర్స్ ఏళ్నాటి శని మొదలైనప్పుడు చంద్రుడి నుంచి వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, వీళ్ళకి బుద్ధి సరిగ్గా పనిచేయదు. బుద్ధి సరిగ్గా పనిచేయకుండా కొన్ని అన్నీ తప్పటడుగులు వేసే డెసిషన్స్ తీసుకుంటూ ఓకే. ఉంటారనమాట. అంటే అప్పటి వరకు ఒక కెరియర్‌లో బానే హ్మ్. నడుస్తున్నప్పుడు సడెన్‌గా వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చేసరికి నేను ఏదైనా బిజినెస్ పెడితే రాణిస్తాను కదా అని చెప్పి ఆ ఆలోచన రావడము. హ్మ్. దానివల్ల వాళ్ళు అసలు ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకోకుండా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొద్దిపాటిగా ఇక్కడ బుద్ధి చేంజ్ అయ్యే హ్మ్. ఛాన్సెస్ హ్మ్. ఉంటాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే రిలేషన్‌షిప్స్‌లో కూడా అది మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. సో, అదొకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే చంద్రుడి పైన సంచారం జరిగినప్పుడు ఏంటంటే, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి, ఈ శనికి ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే, కొద్దిగా స్ట్రెస్ క్రియేట్ చేసే ఎనర్జీ ఎక్కువ హ్మ్. ఉంటుంది కాబట్టి, ఆ వెయిట్‌ని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి, కంప్రెస్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఈ శని చంద్రుడి పై నుంచి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే, కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవ్వడం. అంటే హ్మ్. ఇక్కడ మనం ఈ 2.5 సంవత్సరాలలో బుద్ధి కొద్దిగా చేంజ్ అయినప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ యొక్క ఎఫెక్ట్స్ మనకిక్కడ అవును. మనసు పైన కరెక్ట్. చూపిస్తుంది కాబట్టి ఈ 2.5 ఇయర్స్ కూడా వీళ్ళకి కొద్దిగా మనోవేదనకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పరిస్థితులు కనిపిస్తుంటాయి. తర్వాత ద్వితీయ కుటుంబ స్థానంలోకి చంద్రుడి నుంచి గనక మనము చూసుకున్నట్లయితే గనక అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఫైనాన్షియల్‌గా తీసుకున్న డెసిషన్స్ యొక్క ఎఫెక్ట్స్ వీళ్ళకి ఇక్కడ ఫైనాన్షియల్ పైన చూపెట్టడము, లేకపోతే ఫ్యామిలీ పైన చూపెట్టడము, హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొద్దిగా దూరం అవ్వడము ఇట్లాంటివి జరుగుతాయి. సో, దీనివల్ల నెగెటివే 100% ఉందా అంటే 100% నెగెటివ్ ఉందని చెప్పడానికి లేదు. మనకి మంచి మంచి పొలిటీషియన్స్ గతంలో సీఎంస్, పీఎం అయిన వాళ్ళు కూడా ఏళ్నాటి శనిలో అవునా? అయిన వాళ్ళు ఓకే. ఉన్నారనమాట. ఇందిరాగాంధీ హుహుహు. గారు కూడా పీఎం ఏళ్నాటి హ్మ్. శని హ్మ్. ప్రభావంలో ఉన్నప్పుడే జరిగింది. నెహ్రూ గారు కూడా ఇంచుమించు అట్లాగే. హుహు. అండ్ కొంతమంది మనకున్న కరెంట్ పొలిటీషియన్స్ కూడా ఆ ఫేజ్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు రాణించడం అనేది జరిగింది. సో, మొత్తానికి మనం చూసుకుంటే ఏళ్నాటి శని మనకి బ్యాడ్ చేస్తుందని చెప్పడానికి లేదు. హ్మ్. శని యొక్క గ్రహమే కాకుండా మనకి రాహుకేతువులు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. గురుబలం కూడా తోడవుతుంది మనకి 8 సంవత్సరాలలో. దశాంతర్దశలు కూడా మనం చూసుకోవాలి జన్మ హ్మ్. జాతకంలో ఇండివిడ్యువల్‌గా. మళ్ళీ ఆ దశాంతర్దశలు చూసుకునే టైంలో ఈ శని ఎక్కడైతే గోచారంలో వ్యయ స్థానంలో సంచారమా, లేకపోతే చంద్రుడి పై నుంచి సంచారమా, ద్వితీయం పై నుంచి సంచారమా హ్మ్. చూసుకున్నప్పుడు అష్టక వర్గ పాయింట్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ భిన్నాష్టక వర్గ పాయింట్స్ ఎన్నున్నాయి శనికి?
0 ఉన్నాయా, 1 ఉందా, 6 ఉన్నాయా, ఇలా 5 కంటే ఎబవ్ ఎక్కువ ఉంటే గనక మనకి అంత నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వరు శని. మళ్ళీ జన్మ జాతకంలో శని ఉచ్చ స్థితిలో ఉన్నారా, లేకపోతే ఫ్రెండ్లీ హౌసెస్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనము ఒక క్లుప్తంగా క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఒక కొలిక్కి రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. అర్ధాష్టమ శనికి వచ్చేసరికి ఏంటంటే చంద్రుడి నుంచి చతుర్థ భావంలో జరిగేటప్పుడు సంచారము అర్ధాష్టమ శని. ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఈ గృహానికి సంబంధించిన చికాకులు రావడము, హెల్త్ పరంగా కొద్దిగా దెబ్బతీయడము, ఆ రకంగా. అండ్ అష్టమ శనికి వచ్చేసరికి ఏంటంటే అష్టమంలో సంచారం జరగడము, చంద్రుడి నుంచి అష్టమంలో ఆయన ప్రెషర్ అంతా కూడా కెరియర్ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే దశమం పైన దృష్టి పడుతుంది కాబట్టి. సో ఇక్కడ జనరల్ గా శని మనకి నేర్పించే లెసన్ ఏంటంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఒక ప్రాపర్ వేగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే గనక మీరు ఎదురొచ్చే సమస్యలని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనే ఒక రియాలిటీ మనకి చూపించడం ఒకటి మనకి ఏలినాటి శని ప్రభావాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ 30 ఏళ్లకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది మన లైఫ్ లో. ఈ గత జన్మలో మనం చేసుకొచ్చుకున్న కర్మల యొక్క రిజల్ట్ అన్ని కూడా ఈ 30 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం ఏలినాటి శని వస్తుందో అప్పుడు మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 60 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఏలినాటి శని వస్తుంది. ఈ 30 ఇయర్స్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత 30 ఇయర్స్ నుంచి ఏదైతే వాళ్ళు చేసుకుంటూ వచ్చారో పనులు, అక్కడ వాళ్ళు ఏదన్నా గనక తప్పటడుగులు వేసుంటే గనక అప్పుడు ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి శని ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారనమాట. సో ఇది డబ్బు రూపైనా కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు, హెల్త్ రూపంగా ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు. సో కొద్దిగా మనము కేర్ఫుల్ గా ఉండి మనం ధర్మ మార్గంలో గనక ప్రయాణం చేస్తున్నట్లయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆధ్యాత్మికంగా ఉండి ఈశ్వరుని నామం గనక మనం నిత్యం జపం చేస్తున్నట్లయితే గనక శని అంత బాధించరు. న్యాయమూర్తి కాబట్టి న్యాయబద్ధంగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా సరే న్యాయంగా చేస్తున్నట్లయితే గనక ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే లేవు. సో భయపడవలసిన పనేం లేదు. ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, ఏదైనా సరే లెసన్స్ నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఈ ఏలినాటి శని ఎండ్ అయిపోయే టైంకి మీరు ఎవరినన్నా అడగండి, వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే నాకు రియాలిటీ తెలిసింది, జీవితం అంటే ఏంటో అర్థమైంది. చాలా మంది చెప్తారు, గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొస్తారు. మీరు ఎంత ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలుసుకున్నాము, అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది, నేను మంచిగా నేర్చుకున్నాను, కాకపోతే కష్టాలు పడ్డాము అనే చెప్తారు. కానీ ఓవరాల్ గా చూస్తే వాళ్ళు మంచి నేర్చుకున్నామని చెప్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందండి. ఎందుకంటే శని మనకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. మనం ముందు శనికి పీరియడ్ కి ముందు ఏలినాటి శని తర్వాత అన్నట్టు చూసుకుంటే మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ వస్తాయి. మనలో చాలా మెచ్యూరిటీ వస్తుంది. చిన్నపిల్లల మనస్తత్వం లాగా కాకుండా చిన్న ఏజ్ లోనే మనము ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. దేవుడి యొక్క ఇంట్రెస్ట్, దేవుడి గురించి తెలుసుకోవడం అనేది కూడా మనకి శని ప్రభావంలోనే తెలుస్తుంది. ఏ గ్రహం చేయనంత మేలు శని చేస్తారండి, అది కాన్ఫిడెంట్ గా చెప్తాను నేనైతే. అదే, కానీ అది గుర్తించరు. చాలా మంది ఏం చెప్తారంటే ఫస్ట్ అమ్మో నీకు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది, ఇంకేంటి నీ లైఫ్ అయిపోయింది అన్నట్టు చెప్పంగానే ఫస్ట్ అది నెగిటివ్ థాట్ పెట్టేసుకుని శనిశ్చరుడు అనగానే చాలా భయపడుతారు. మీరు చెప్పినట్టు చాలా భయపడుతూ ఉంటారు. అదే మీరంటే ఆస్ట్రాలజీ నేర్చుకున్న తర్వాత మీకు ఆ రియాలిటీ ఏంటి అనేది తెలిసింది, కానీ చాలా మంది నిజంగా భయపడుతూ ఉంటారు. జనరల్ గా ఇది ఇంకొక లైన్ ఏముంటుందంటే శనికి ఆయన డిలే చేస్తారు కానీ డినై చేయరు. ఏదైనా మీకు ప్రామిస్ ఉంది అంటే ఆయన ఖచ్చితంగా ఇస్తారు, కాకపోతే కొద్దిగా ఆలస్యంగా ఇస్తారు. దాని విలువ తెలియాలి కదా మనకి, అందుకనే అన్నమాట. సో ఇప్పుడు మనకి 2025 మార్చి 29వ తారీఖున శని మార్పు జరుగుతుంది. కుంభంలో నుంచి మీనంలోకి ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని కంప్లీట్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోతుంది. సో వీళ్ళు కొద్దిగా ఫ్రీ అయిపోతారు అనమాట. అండ్ కంటిన్యూయేషన్ ఉండేది ఎవరికి అంటే కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. సో వీళ్ళకి ఇంకొక 8 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి 2.5 years ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఇంకొక 5 years ఉంటుంది. అండ్ మనకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావము ఒక 3 years వరకు ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. సో ఈ చెప్పిన రాశుల వాళ్ళు మీరు కొద్దిగా ఈ టైమ్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఎంత ధర్మబద్ధంగా ఉన్నారు, ఎంత న్యాయ మార్గంలో మీరు లైఫ్ ని లీడ్ చేస్తున్నారో గనక మిమ్మల్ని మీరు అన్వయించుకొని మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే గనక మీ ఏలినాటి శని ప్రభావాన్ని మీరు కొద్దిగా మీకు పాజిటివ్ గా గెయిన్ అయ్యేలాగా మీరు చేసుకోవాలి.